అభిషేకం కావాలి. ఆత్మానుసారమైన నడిపింపు ద్వారా వచ్చినప్పుడు వారు ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పరిపూర్ణంగా ముంచబడాలి. అనగా చంపివేసి చచ్చిపోయిన వ్యక్తిని ఎలా పూగా పాతి పెడతామో అలాగే పరిపూర్ణంగా ముంచబడాలి. ఆ ముంచబడేటువంటి రీతిగా ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆత్మపూర్ణులుగా సిద్ధపాటు కలిగి ఇవ్వాలి. ఇచ్చే వ్యక్తి ఆత్మపూర్ణుడిగా నడిపించాలి. మూడోదిగా ఏ విధంగా ఇవ్వాలని ప్రభు చెబుతున్నాడంటే, దేవుని రాజ్య సువార్తను వారికి అందిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి ఏమంటున్నాడు? నామము పేరట కాదు, నామములోనికి వారికి పరిపూర్ణంగా బాప్తిసం ఇచ్చి నూతన జన్మను వారికి అనుగ్రహించండి. ఆ ఇచ్చేటప్పుడు నేను ఏ విషయాలైతే మీకు చెప్పానో అవి ఖచ్చితంగా వారికి చెప్పండి అని చెప్పాను. అలా చెప్పకుండా ఎలా పడితే అలా చేస్తే అది దేవుని చిత్తం కాదు, దేవుని వాక్యానుసారమైంది కాదు. కనుక మనం క్లారిటీగా వారికి దేవుని వాక్యాన్ని మనం చెప్పాలని ప్రభు సెలవిచ్చినట్లుగా ఈ సమయంలో మరి కుమార్తె కానీ నమ్మి దేవుడి వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి నిజంగా పుట్టాడని, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడని, ఆ తరువాత మన కొరకు ప్రాణాన్ని పెట్టాడని, రక్తం కాచాడని, సిలువ ఎక్కాడని, మరణాన్ని జయించాడని, సమాధి చేయబడ్డాడని, 3వ రోజు తిరిగి లేచాడని, తిరిగి మనందరికీ 40 రోజులు కనపడి దేవుని సువార్త ప్రకటించి మన కొరకు నిత్యమైన రాజ్యంలో స్థలము సిద్ధం చేయడానికి ఆయన తిరిగి వెళ్ళి మరలా రాబోతున్నాడని, ఆ రాబోతున్నటువంటి దేవుని కొరకు మనం వధువు సంఘముగా రక్షించబడిన వారందరూ కూడా వ్యతిరేకటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని ఆయన్ను కలుసుకోవటానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని సంపాదించుకొని ఆత్మానుసారమైన నడిపింపు ఆయన్ని వెంబడించి వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనం అనుకుంటా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, ఈ సువార్తను మీరు ప్రకటించాలి. నమ్మి నువ్వు బాప్తిసం పొందావు కనుక రక్షించబడతావు. నమ్మని వారికి శిక్ష వస్తుంది. నమ్మిన వారి వల్ల ఈ సూచిక క్రియలు దొరుకుతాయి. ఏమనగా నా నామమున దయ్యాలు వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణమైనది ఏది తాగిన వారికి ఏది హాని చేయదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటే, నువ్వు దేవుని సువార్తను నువ్వే విధంగా దేవుడిని రక్షించాడో ఆ రక్షణ ఇతరులకు నువ్వు పంచుతావు. ప్రభు యొక్క నామ మహిమాతను వారిని కూడా నరకం నుంచి తప్పించే ప్రయత్నము నువ్వు చేయాలి అని ప్రభు చెప్పాడు. ఆ నమ్మినట్లయితే నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు తప్పుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, నువ్వు ప్రాధికరమైన ఏది నీ మీదకి వచ్చినా ఏ విధమైన నష్టము జరగదు అని ప్రభు ఖచ్చితంగా తన వాగ్దానాన్ని తన బిడ్డలకు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని తండ్రి అయిన దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు కనుక మరి ఈ సమయంలో ఈ బిడ్డ మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వు రక్షించబడిన తరువాత మరలా పాత స్వభావం లోకాశల్లోకి తిరగను అని నువ్వు తీర్మానం చేసుకోగలుగుతావు. ఇంకెన్నిటికీ ఇదే పాతని గతించను సమస్తమును కొత్తవాయిన అన్నాడు. కాబట్టి ఇక లోకంలో ఏ మాట వలనైనా, చూపు వలనైనా, తలంపు వలనైనా, మన ప్రవర్తన వలనైనా దేవుడికి అవమానం తీసుకొచ్చేటువంటి క్రియ పని నేను చెయ్యను అని నీవు దేవుడి ఒప్పందం చేసుకుంటున్నావా? ఇది ఇవ్వటానికి ఎవరైనా బలవంతం చేశారో అది సొంతంగా తీసుకోవాలని ఆశపడుతుంది. కాబట్టి దేవుడు మన కొరకు వచ్చి మనందరి కొరకు ఆయన రక్తం దాచి రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కలిగి ఉండి ఆయన ద్వారా ఆయన వెంబడిస్తే ఆయనతో యుగాలు ఉండే రాజ్యం మనకి ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అని నమ్ముతున్నావా? నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి